నమస్కారం. నేను మరలా చెప్తున్నా, జగన్కి కానీ వైసీపీకి కానీ అభిమానులుగా ఉన్నా, ఇంకా వాళ్ళ సభలు సమస్యలు అటెండ్ అవుతూ ఉన్నా మీ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా గొర్రెల్లాగా, ఫూలిష్గా, స్లేవ్స్ లాగా కామెంట్లు పెడుతూ నన్ను తిడుతూ జగన్ వెనకేసి చూస్తూనే ఉన్నారు. అగైన్ ప్రూవ్డ్ అనమాట. ఏమన్నట్టు మరలా శవరాజకీయం. చివరికి పాపం డాక్టర్ ప్రియాంక వాళ్ళ నాన్న మొత్తుకుంటున్నాడు. అరే తెలిసి తెలియకుండా ఏదేదో రాస్తారేంటి, ఏదేదో వీడియోలు ఇస్తారేంటి, ఏదేదో చెప్తారేంటి అని అంత ఇదిగా అని చెబుతున్నా కానీ ఆ వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు ఘోరాతఘోరంగా దీన్ని వైరల్ చేస్తున్నారు. ఏ రకంగా అసలు ప్రియాంక మరణానికి కారణమైన వాళ్ళని వెనకేసుకొచ్చిన టీడీపీ అంటూ, అండ్ కేసును డైల్యూట్ చేద్దామని చూస్తుంది వచ్చేసి టీడీపీ ఎమ్మెల్యేలు అంటూ, అండ్ ప్రియాంక అని వచ్చేసి ఆమె తెలంగాణ అమ్మాయి కాబట్టి ఆమె పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు, తర్వాత అసలు ఆమె పట్టించుకోవట్లేదు ఆమెని చెప్పేసి నమస్తే తెలంగాణ ఈ వైసీపీ జాంజిగిరి బీఆర్ఎస్ వాళ్ళది పత్రిక వాళ్ళు రాస్తారు. నా ఫేస్బుక్లో కూడా పెట్టారు. చూడండి ఎంత దారుణం చూడండి. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ సాక్షి కానీ, ఆ వైఎస్ఆర్సీపీ కానీ, ఈ బీఆర్ఎస్ కానీ, ఈ నమస్తే తెలంగాణ వీళ్ళంతా ఒక టీం అనుకుంటా. నాకు అర్థం కావట్లేదు. ఛాన్స్ దొరికితే చాలు ఏపీ తెలంగాణ మీద చిచ్చు పెట్టాలి, ఛాన్స్ దొరికితే చాలు అవతల మీద గుట్టకాల్చి మీద వేసాలి. ఏంటండి అసలు ఇది? క్లియర్గా వాళ్ళ నాన్న చెప్పింది మొత్తం నేను అటాచ్ చేస్తాను. ఈ వీడియోలో మెయిన్ మెన్షన్ చేయదలుచుకుంది ఒకే ఒక్కటండి. ఇంకా 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 ఆ వైసీపీని నమ్మినా, జగన్ నమ్మినా సర్వనాశనం అయిపోతారు. మీరు కళ్ళ ముందు కనిపిస్తుందని చెప్తున్నా అంతే. క్యాటరిస్ క్రైమ్ ఛానల్లో పెడతాం మునేశ్వర్ అనబడే వ్యక్తి క్రిస్టియన్, అతను ఘోరంగా యాక్సిడెంట్ చేసి చంపింది ఈ వైసీపీ గ్యాంగ్. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేవాళ్ళు లేడు ఇప్పుడు. తర్వాత ఓ రకం చెప్పాల్సి వస్తే కేసీఆర్ 100 రెట్లు బెటరు. ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని దగ్గరుండి మరి ఆదుకున్నాడు మహానుభావుడు. నిజంగా అసలు 2,25,00,000 ప్రకటించి కోటి రూపాయలేమో వాళ్ళ పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్, 20 లక్షలేమో పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి గారు అమృతమ్మకి ఆమెకి వృద్ధాప్యాలు అవసరం అవుతాయని చెప్పి 20 లక్షలు. ఆల్రెడీ పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కాబట్టి పింఛన్ అది వచ్చింది, వాళ్ళ ఆవిడకి ఉంటుంది. అండ్ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము ఉంటామని చెప్పున్నారు బీఆర్ఎస్లు. చాలా వరకు నేను మరలా చెప్తాను కదా, బీఆర్ఎస్ పార్టీ ఆ వైసీపీలు కూడా 100 రెట్లు బెటర్ అవ్వ. కొద్దో గొప్ప కనీసం వాళ్ళ జాగ్రత్త కాపాడుకుంటారు. ఈ వైసీపీ అలా కాదు. ఏదైనా సరే అవసరానికి వచ్చారా వాడుకుందాం, అవసరం తీరిపోయిందా వదిలిపడేద్దాం. మన బోర్గడ్డ అనిల్ సంగతి కూడా అదే కదా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మన సిదిరి అప్పలరాజు కొడుకుతో దానయ్య అనబడే వ్యక్తిని దారుణంగా చంపేసి అదేంటి సిపిఆర్ చేయబోయాం. సిపిఆర్ అంటే చెస్ట్ పంపు, వాళ్ళకి తెలుసు. కాపాడబోతే ఆయన వయసు మీద పడిపోయింది, 40 సంవత్సరాల వయసు మీద పడిపోయిందట. అందుకే చనిపోయాడు. పిల్లోడు గుద్దాడు, పిల్లోడికి ఏం తెలుసు. ఇది జగన్మోహన్ నిజస్వరూపం. ఇప్పుడు మరలా ఏమంటాడు, ఆల్రెడీ ఎస్పీ నరసింహకిషోర్ డీటెయిల్డ్ చెప్పాడు. ఫస్ట్ ర్యాష్ డ్రైవింగ్ అన్నట్టుగా అక్కడ ఇన్సిడెంట్ మాల్లో ఏదైందో తీసుకున్నామండి. తర్వాత ఆమె పొజిషన్ క్రిటికల్ అని తెలిసినప్పుడు, వాంటెడ్గా 3 సార్లు గుద్దుడని తెలిసినప్పుడు దాన్ని ఇక అటెంప్ట్ మర్డర్కి పెట్టామన్నారు. ఇక చనిపోయిన తర్వాత ఇక మర్డరే కదా. సో వాళ్ళని అరెస్ట్ చేశారు, రిమాండ్లో ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీ కూడా తీసుకుని విచారిస్తామన్నారు. అండ్ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే అక్కడ రాజమండ్రి ఆదిరెడ్డి శ్రీనివాస్ దగ్గరుండి మరి ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ అయింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇందులో ఇరికిద్దామని చూశారు. ఆయన అనుచరులు అన్నట్టు ఈ దశ్వంత్, తర్వాత ఈ యాండ్రూ జోసెఫ్, ఈ గుద్ది చంపిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కాపాడింది ఇతనే అన్నట్టు, వీళ్ళ అయ్యలు వచ్చేసి అతనికి బాగా తెలుసు అన్నట్టు హడావుడి చేశారు. మరి ఆయన స్వామిమాల్లో ఉన్నాడో ఏమో నాకు తెలియదు. అలా ఉండి కూడా హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రిలో ఆమె పోస్ట్ మార్టం చేసి ఆడ కూడా వచ్చాడు అతను. సో వీడియోని మెయిన్ చెప్తున్నా కదా, ఆ జగన్ అండ్ వైసీపీ, ఆ సాక్షి వీళ్ళు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే అసలు నిజము అబద్ధం అనవసరం. కోర్టు మీద నిందలేయాలి, ఏవి ప్రజల యొక్క మనశాంతిని చెడగొట్టాలి. అన్నిటికి మించి వాళ్ళకి కావలసిన కనుక అయితే వాళ్ళు నన్ను చంపినా కానీ వాళ్ళ అమాయకులు ఏదో తెలిసి తెలియకుండా చంపారు, దానికి కూడా శిక్షలు ఏంటి అంటాడు. ఇక అవతల వాళ్ళు మనకు సంబంధం లేని వాళ్ళు అంటే వాళ్ళు జరిగింది ఒకటైనా ఇంకోలాగా దాన్ని క్రియేట్ చేసి మైలేజ్ పొందాలని చూడాలి. అది మైలేజ్ రాదని జనానికి అర్థమవుతున్నది, ఊస్తూనే ఉన్నారు. అయినా సరే ఈ ఊసేది కూడా భలే ఊసారురా వాళ్ళు, మన మీద కాబట్టి అలా ఊసారురా, మనం ఎంత గొప్పరని జగన్మోహన్ రెడ్డి చెప్తే అవునన్నా నువ్వు గొప్పరనే వాళ్ళు ఈ వైసీపీలో ఉన్నారు. చెప్పే కదా 2019-20 మధ్య చాసా చెప్పే ఈ జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ ఆయన మరలా గెలవడు. బట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ 2019-20 మధ్య ఆ సైడ్ ఎఫెక్ట్లు ఏవైతే ఉంటాయో దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా అల్లలాడిపోతారని చెప్పారు. 2 సంవత్సరాలు జరుగుతుంది అది. నిన్న కూడా నేను అదే చెప్పినా సరే కొంతమంది అర్థం కావట్లా. ఇప్పుడు జగన్ అధికారం లేడు, మీరు ఆయన అంటారు ఏంటంటారు. ఈ మునేశ్వరం అనే వ్యక్తిని చంపిన,
ఈ జగన్ ఎక్కడికి వచ్చినప్పుడు వస్తే ర్యాలీలకు వచ్చే జనాలు వచ్చిన వాళ్ళు ఎంతమంది పట్టపగలు తాగుతూ ఇది చేస్తున్నారు చూడండి. అండ్ ఇప్పటికీ మీ ఊళ్ళల్లో గంజాయి తాగుతున్న వాళ్ళు కానీ పిల్లలు మందు తాగుతున్నా కానీ వాళ్ళు ఎప్పుడు అలవాటు చేసుకున్నారో చూడండి ఒకసారి. ఎప్పుడు అలవాటు చేసుకున్నారో ఎలా అలవాటు చేసుకున్నారో ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే వైసీపీ దానిని ఎవడో తగలబెట్టాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి తగలబెడతాడు. వైసీపీని పాతాలకు ఎవడో తొక్కాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి తొక్కుతాడు. అంతిమంగా ఆ వైసీపీ అసలు రాజకీయ పార్టీ మీద అర్హత లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎలా భరించారో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకా జగన్మోహన్ రెడ్డి అడగని వస్తే ఆడికి జనాలు అసలు ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. పోనీ వైసీపీకి బానిసలు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు అనుకుంటూ ఉంటే మరి వాళ్ళ అమ్మ నాన్నలు ఏం చేస్తున్నారు? పిల్లల్ని కాపాడుకోరా? చివరికి ప్రియాంక మరణాన్ని కూడా ఎంత ఘోరాతగా నీచతించ క్రియేట్ చేసినట్టు ఈ వైసీపీ. పాపం వాళ్ళ నాన్న వెంకటేష్ వచ్చేసి మొత్తుకున్నాడు, దండం పెడుతున్నాను రా బాబు, నా కూతురు మరణాన్ని కూడా రాజకీయం చేయొద్దు, పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది, సెక్షన్ల మొత్తం నేను చెక్ చేశాను, మా లాయర్ కూడా చెక్ చేశాడు, పర్ఫెక్ట్ వేలో పోలీసులు వెళ్తున్నారు రా బాబు అన్నాడు. ఆ వీడియోలు అటాచ్ చేస్తాను చూడండి. లెంతీ కూడా సరే ఖచ్చితంగా మిస్ కావద్దు ప్లీజ్. దయచేసి రాజకీయం చేయొద్దండి. ఇప్పటికే పుట్టెడు బాధతో ఉన్నాం మేము. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దండి దయచేసి. మేము మొన్నటి నుంచి చూస్తున్నాం, ఒకరు చనిపోయారని, అవయవ దానాలు చేసేశారని, ఏదేదో జరిగిపోయిందని మేము చెప్పని మాటలు, మా దృష్టిలో కూడా లేని మాటలు రాసేశారు. దయచేసి తొందరపడారా రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. నమస్కారం అండి. ముందుగా మాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నేను డాక్టర్ ప్రియాంక ఫాదర్ని. నా పేరు వెంకటేష్ అండి. వాస్తవానికి మేము హైదరాబాద్ నుంచి ఉటావుటని ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే అమ్మాయి పరిస్థితి క్రిటికల్గా ఉంది. మేము ఇప్పటి వరకు కంప్లైంట్ చేసింది, పర్సనల్గా కంప్లైంట్ చేసింది లేదు కాబట్టి కేసు ఏమైనా తప్పుదోవ పడుతుందో ఏమో, పోలీసు వాళ్ళు కరెక్ట్గా పని చేస్తారో లేదని కొన్ని అనుమానాలు ఉండేవి. అందుకొరకు ఇక్కడికి వచ్చాము వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకోవడానికి. ముందుగా హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి, ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యే వాసు గారికి, తర్వాత సిఏ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, వీళ్ళందరినీ కలిసిన తర్వాత నిజంగా వీళ్ళందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను నేను. ఇక్కడ మేము వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అనేది మేము రియలైజ్ అయ్యాము. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దర్యాప్తు జరుగుతుంది, వాస్తవంగా మా అమ్మాయి క్రిటికల్ పరిస్థితిలో ఉంది, ఆమెకి ఏదన్నా జరగరాంది జరిగితే, మరణం సంభవిస్తే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళకి శిక్ష పడుతుందా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పించుకుంటారా అని కొన్ని సందేహాలతో మేము ఇక్కడికి వచ్చాం. వాస్తవానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే పోలీసు వాళ్ళు చేసిన ఎంక్వైరీ పాయింట్ టు పాయింట్ వాళ్ళు చెప్పడము, ప్రతిదీ వాళ్ళు నోట్ చేసుకోవడము, ప్రతిదీ వాళ్ళు రికార్డ్ చేయడము, అలాగే ఫుటేజెస్ తీసి పెట్టడము, దాన్ని క్లియర్గా వివరంగా మాకు అర్థమయ్యేలా చెప్పి ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అదంతా విన్న తర్వాత మాకు నిజంగా సాటిస్ఫై అయింది. చాలా అద్భుతంగా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఖచ్చితంగా అంతా కూడా తప్పించుకునే మార్గమే లేదు, అలా చేశారు. వాళ్ళు గట్టి హామీ కూడా ఇచ్చారు మాకు చాలా మా సందేహాలు ఇప్పుడు నివృత్తి అయినాయి. కాబట్టి చాలా సంతోషము. ముఖ్యంగా అనితా మేడం గారు మాటలని, అలాగే ఏలూరు ఐజీ గారు, తర్వాత సీఎం గారి పిఏ గారు రాజమౌళి గారు మాట్లాడిన మాటలను కొన్ని ఛానల్స్ వక్రీకరించి రాసినట్టు మేము విన్నాము. దయచేసి రాజకీయం చేయొద్దండి. ఇప్పటికే పుట్టెడు బాధతో ఉన్నాం మేము. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దండి దయచేసి. ఛానల్ వాళ్ళు మాకు సహకరించాలన్నప్పుడు మనస్ఫూర్తిగా సహకరించండి, మాకు న్యాయం జరిగేలా చేయండి. మీరందరూ సహకరించడం వల్లనే మాకు అన్ని విధాలుగా మాకు న్యాయం జరుగుతుంది. కాకపోతే కొంతమంది ఏదో వక్రీకరించి ఇలా మేము మొన్నటి నుంచి చూస్తున్నాం, ఒకరు చనిపోయారని, అవయవ దానాలు చేసేశారని, ఏదేదో జరిగిపోయిందని మేము చెప్పని మాటలు, మా దృష్టిలో కూడా లేని మాటలు రాసేశారు. దయచేసి తొందరపడారా రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. సార్ వాళ్ళు చేసిన మాటల్ని వక్రీకరించినారని మాకు తెలిసింది ఇప్పుడే. చాలా బాధేస్తుంది. అలా చెయ్యకండి దయచేసి ప్లీజ్. మీడియా వాళ్ళు వాస్తవాన్ని అర్థం చేసుకుని మేము నిజంగా చెప్పుంటే అదే టెలికాస్ట్ చేయండి. మమ్మల్ని వేరే విధంగా బాధ పెట్టద్దండి దయచేసి. అంటే ఇన్సిడెంట్ 10ంటికి రికార్డ్ అయిన దగ్గర నుంచి మీకు ఎగ్జాక్ట్గా 3.5 అవర్స్లోనే ఎఫ్ఐఆర్ అన్నది వేయడం జరిగిందన్న విషయం ప్రజలు గమనించాలి. అందరికీ నమస్కారం. సోదరిమణి ప్రియాంక ఏదైతే మెడికో స్టూడెంట్, కూటమి ప్రభుత్వం చట్టపరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చాలా పారదర్శకంగా చేయడం జరిగింది. ఇంకా రాష్ట్ర నలుమూల నుంచి వివిధ మాధ్యమాల్లో అడుగుతూ ఉన్నారు నన్ను, 3 days ఎందుకు పడ్డాది ఎఫ్ఐఆర్ వేయడానికి, 3 days ఎవరైనా
ప్రలోభ పెట్టడం వల్ల 3 days ఎఫ్ఐఆర్ వేయకుండా ఉన్నారా, ఏదైనా రాజకీయ ప్రమేయం ఉందా, ఆ పాపకి అన్యాయం జరుగుతూ ఉంది, మీరు ఏదో ఒకటి సమాధానం చెప్పాలని నన్ను అడుగుతూ ఉన్నారు. ఈ రోజున ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియచేయాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడిగా నా పైన ఉంది. ఒక సోదరిమణి అలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆవిడికి కలిగిన కష్టాన్ని కూడా రాజకీయం చేస్తున్న వ్యక్తులు కూడా నీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మీరు గమనించినట్లయితే ఇన్సిడెంట్ ఏదైతే రాత్రి జరిగిందో, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 3rd నైట్ ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత 3rd నైట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రియాంక పాపని జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్లో 10 PM అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన వ్యక్తి ఉమేష్. ఇది జిఎస్ఎల్ వాళ్ళు ఇచ్చిన కన్ఫర్మేషన్. అడ్మిట్ చేసిన అంటే వీళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పడం, పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు. హెడ్ కానిస్టేబుల్ రికార్డ్ చేసి మొత్తం వాళ్ళ దగ్గర నుంచి ఏం జరిగింది, ఎలా జరిగింది ఇవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు ప్రిలిమినరీగా వాళ్ళ కళ్ళతో చూసిందే చెప్తారు. చూసింది తెలియచేయగా 3rd ఏదైతే హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే నైట్ 11:30కి, ఎందుకంటే హాస్పిటల్ 10కి అడ్మిట్ అయిన తర్వాత 1 hour గ్యాప్లో పోలీసు వారు వెళ్ళి 11:30 అంటే 3వ తారీఖు రాత్రి 11:30 నుంచి 4వ తారీఖు ఉదయం 12:30 అంటే 4వ తారీఖు వచ్చేసింది. ఉదయం 12:30 వరకు స్టేట్మెంట్ తీసుకొని హెడ్ కానిస్టేబుల్ ఆ స్టేట్మెంట్ని మరలా పిఎస్లోని ఇన్స్పెక్టర్కి అప్పచెప్పగా వారు స్టేట్మెంట్ 12:30కి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ 1:30 AM 1:30 AMకి, అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసింది 12:30 అయ్యింది మార్నింగ్, 1:30 AMకి ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ అన్నది మాన్యువల్గా రాసేసేది కదా, అంతా ఆన్లైన్. అంటే ఇన్సిడెంట్ 10కి రికార్డ్ అయిన దగ్గర నుంచి మీకు ఎగ్జాక్ట్గా 3.5 అవర్స్లోనే ఎఫ్ఐఆర్ అన్నది వేయడం జరిగిందన్న విషయం ప్రజలు గమనించాలి. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత వారు చెప్పింది ఒక అంశం, అక్కడ కళ్ళకి కనబడుతుంది ఇంకొక అంశంగా. తరో ఇన్వెస్టిగేషన్ చేసి తరోగా, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో వివిధ కోణాలు చిల్లరి రాజకీయం చేస్తూ ఉంది ఆ చిల్లరి పార్టీ. ఆ కోణంలో కూడా తరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత వాళ్ళని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అంటే 3 days ఎఫ్ఐఆర్ వేయలేదన్న వాళ్ళకి సమాధానం